నీ పేరేంటి? నా పేరు ఆనందం మేడం. రమేష్ ఫస్ట్ ఎవరు మరి? ఏమన్నావు? రమేష్ ఎవరు సార్? తెలియదు సార్ నాకు. స్టార్టింగ్ లో రమేష్ అన్నారుగా మీరు. ఏమో సార్ అట్లా అంత వచ్చింది సార్ పొరపాట్లో. ఎట్లా వస్తుంది పొరపాట్లో? ఎవరి పేరైనా అడిగితే పొరపాట్లో వస్తుందా? ఏం నాటకాలుగా ఉందా? అట్లేం లేదు మేడం. లేదు అని ఎవరు అన్నారు? అబద్ధం అండి అంటారు. పోషకున్నావా అంటున్నా. నీకేం తెలియదు, నువ్వు ఒక అమ్మాయి కూడా అంటావు అంతేనా? అంతే కదా సార్. రమేష్ ఎవరు, ఆనంద్ ఎవరు? తెలియదు సార్. నా పేరు ఆనందం సార్. ఆనందం. రమేష్ ఎవరు నీకు తెలియదు? లేదు సార్. మరి నీ ఫోన్లలో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నామంట, ఏదో చేస్తున్నావు అంటే ఇప్పుడు ఫోన్ కాల్స్ వస్తుంటాయి, మామూలు వేరే వస్తుంటాయి. ఫోన్ లో మాట్లాడినంత మాత్రాన వాళ్ళ దగ్గర నాకు రిలేషన్ ఉన్నట్ట ఏందమ్మా? వస్తుంటాయి ఫోన్స్. కలిసి ఫోటోస్ ఉన్నవి, ఫోటోస్ వీడియోస్ అన్ని ఉన్నాయి. న్యూడ్ ఎస్ మేడం. ఈ వయసులో నీకు న్యూడ్ వీడియో కాల్స్ కావాలా? నాదేం వయసు సార్, జస్ట్ 28 సార్. మరి ఆమెకి మీకేమ్మా ఆవిడేం చెప్పుకోవాలి? ఇక 16 చెప్పుకుంటుందా, 18 చెప్పుకుంటుందా? కాదు మేడం, మీరు వయసు అంటే నేను ముసలోని అయినా లేదు కదా మేడం. అవలేదా అంటే నువ్వు? వయస్సు అనేది నీ బాడీని చూసి చెప్పాలా, నీ మనసుని చూసి చెప్పాలా, నీ కోరికలు చూసి చెప్పాలా? మేడం మీరు ఏం మాట్లాడారు నాకు అసలు అర్థం కావట్లేదు మేడం. మీరు నీకు అర్థం అవుతుంది, మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నావు. నేను ఎందుకు చేస్తాను మేడం? మీరు మాట్లాడేది అసలు నాకు ఏదైనా మాట్లాడితే కొంచెం క్లారిటీ చెప్పండి మేడం. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా నా భార్య వచ్చింది, ఏదికి దేని కంప్లైంట్ చేస్తా ఉందో నాకు కొంచెం తెలియాలి కదా మేడం. దేని కంప్లైంట్ చేస్తుందంటే నువ్వు ఆమెతో సరిగ్గా ఉంటలేమంట, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావంట ఫోన్ లో. సార్ ఇప్పుడు పనుల మీద ఉంటాను, చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను, దాన్ని బాగానే చూసుకుంటాను కదా సార్ నేను. ఎప్పుడైందమ్మా పెళ్లి మీది? మా 3 years అయింది సార్. 3 years అయిందా? 3 years అయింది. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ సార్. లవ్ అంటే ఎలా జరిగింది లవ్? మేము వెళ్ళేటప్పుడు నేను జాబ్ చేసేదాన్ని సార్. అప్పుడు నా వెంట తిరిగేవాడు, రోజు డైలీ వచ్చేవాడు. అలా నమ్మి రోజు రావడం వల్ల నేను ఏదో ఒక రోజు బుట్టలో పడిపోయినట్టు నన్ను బుట్టలో పడిపోయేసాను. అలా నమ్మించి ఇంకొక రోజు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒక రోజు పెళ్లి చేసుకున్నాం మేడం. పెళ్ళైన తర్వాత ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేసిండి తటకం మొత్తం? అంటే ఒక 2-3 months కే ఇలా స్టార్ట్ అయింది అంతే. 2-3 months కే? 2-3 months కే. 3 ఏళ్ళు వెనక తిరిగాడు, 3 నెలల్లో మొదలు పెట్టాడు. అంటే 3 నెలల్లో ముచ్చట అయిపోయింది కదా. అయిపోయింది. అయిపోయింది. పోనీ బ్యాక్గ్రౌండ్ మీరు 3 years తిరిగారు అన్నారు కదా, ఆయన వెనక అసలు ఏముంది, ఏం గతం అని ఏమి తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదా నాన్న? ప్రేమ గుడ్డిది అంటారు కదా మేడం. మీకే తెలుసు మనకే గుడ్డిదని. చెప్పబట్టే మీకు గుడ్డిదని. తెలిసే మీరే బోర్ల పడ్డారు. బోర్లో పడ్డాను. అంటే ప్రేమ అనేది గుడ్డిదని మీరు నమ్ముతారు. కనీసం పెద్దలు కూడా చెప్పలా. చెప్పలేదు మేడం. అలా చెప్పినా బాగుండేది. నేను ఏం మోసం చేసినా ప్రేమ గుడ్డిగా అని పెద్ద పెద్ద డైలాగులు ఎందుకు వాడుతున్నారు మేడం మీరు? పోనీ అమ్మ మీ ఎదురుగానే కూర్చున్నాడు కదా, ఏందో ఆ గుడ్డేందో ఆయనకి చెప్పంట కొంచెం. నీ ఫోన్స్ లో ఏమి ఆడవాళ్ళ ఫొటోస్ వీడియోస్ ఏం లేవా? ఉంటాయి మామూలు వీడియోస్ ఉన్నంత మాత్రం వాళ్ళంతా నాకు రిలేషన్ ఉన్నట్ట.